మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2025 సెప్టెంబర్ నెల మరి భాద్రపద మాసంలో ఉండడం జరిగింది. ఇట్టి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కానీ, ఏ విధంగా ఉండబోతోంది ఈ 2025 సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మరొక మారు చెప్తున్నాను. ఎందుకు అంటే వృషభ రాశి వారికి 2024లో జరిగినటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు కానీ, కొందరికి సంతోషకరమైనటువంటి విషయాలు జరిగితే ఇదే సమయానికి ఎగ్జాక్ట్లీ ఇదే వినాయక చవితి, ఇదే ఆగస్టు సెప్టెంబర్ నెలలో చాలా సంతోషకరమైనటువంటి విషయాలు జరిగితే మరికొందరికి ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్ జరిగినవి. అందులో బంధువర్గం వారికి గొడవలు కానీ, లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సంతానం లేని వారికి సంతానము కలగడం కానీ, ఇలాంటివి కొన్ని విషయాలు ఎన్నో కూడా జరిగి ఉన్నవి. ఇట్టి వృషభ రాశి వారికి 2024లో అనేటువంటి విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఇట్టి వీడియోను చూడండి. ఎందుకు అంటే ఇక్కడ వా వి ఊ అక్షరాలు అంటే వా అంటే మనకు వంశీ కానీ, వి అక్షరము వీణా కానీ, అదేవిధంగా ఊ అక్షరము ఉదయ్ కావచ్చును, అంటే ఊ ఇది ఊ. ఇక అదేవిధంగా వేవో కా వేవో అక్షరాల వరకు అంటే వా పేరుతో మొదలయ్యేటువంటి పేర్లు కానీ, వి అక్షరము కానీ వా పేర్లతో ఉండేటువంటి వారు కానీ ఎవరైనా కానివ్వండి, 2023 ఆగస్టు నుంచి 2025 రెండో నెల మూడో నెల వరకు కొంతమందికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటే, మరికొంతమందికి వారికి ఈగో ఫీలింగ్ పెరిగి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు గతంలో ఉన్నవి. ఉద్యోగ మార్పులు చేర్పులు కానీ, ఉద్యోగంలో బదిలీలు కానీ, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కానీ, లేదా కన్సీవ్ అవ్వడం కానీ స్త్రీమూర్తులైతే, లేదా మనకు సొంత ఇంటిని అమ్మడం కావచ్చును, లేదా మనీ రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చును, ఏదో రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి దాఖలాలు కానీ, కోర్టుకు వెళ్ళినటువంటి దాఖలాలు కానీ, హాస్పిటల్కు వెళ్ళినటువంటి దాఖలాలు కానీ ఇట్టి వృషభ రాశి వారికి 2024 సుమారుగా జూన్ జూలై ఆగస్టు నుండి మనకు చూసుకున్నట్టయితే 23 జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నుండి 24 నాలుగో నెల 5వ నెల వరకు కూడా ఇబ్బందులే ఎదుర్కొన్నారు ఆగస్టు వరకు. అయితే మరి ఈ 2025లో కొంత మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సంసారాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లేదా కొంతమేర ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి సెప్టెంబర్ నెలలో కొంత ఊరట లభించేటువంటి పరిస్థితి ఉంది. అది ఎట్లా ఏమిటి అనేది మనం చూసుకుందాం.
ముఖ్యంగా ఇక్కడ కుటుంబంలో కుటుంబపరమైనటువంటి గొడవలు రావడం జరిగింది. ఆల్రెడీ అట్టి గొడవలే నడుస్తూ ఉన్నవి. కుటుంబపరమైనటువంటి గొడవలే నడుస్తూ ఉన్నవి. జాగ్రత్త. మీ పేరు ప్రఖ్యాతలు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు. అదేవిధంగా ధనాదాయము అంటే అద్భుతమైనటువంటి ధనాన్ని మీరు చూసి అది మీకు ఉపయోగపడకుండా వేరే వారికి ఉపయోగపడే విధంగా కానీ వేరే వారికి కట్టడం కానీ జరిగినటువంటి దాఖలాలు. ఇంకా కొంత మనోనిబ్బరము అంటే ధైర్యము తక్కువ అయ్యేటువంటి సంఘటనలు గడిచిపోయాయి. ఇప్పుడు కూడా కుటుంబ సమస్యలే నడుస్తూ ఉన్నవి. ఏదో మనం మంచితనానికి వెళ్ళినా కూడా అక్కడ ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు బాగా గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర వ్యాపారాలలో నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు. దీంతో పాటుగా కొంత తలచిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా సంతాన సౌఖ్యము గోచరిస్తూ ఉంది. అంటే మీ పిల్లలు వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి, పిల్లలకు ఉద్యోగం కానీ, పిల్లలకు సంతానం కానీ, పిల్లలకు ఏమైనా ఒక మంచి జరిగేటువంటి నెలగా ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇష్టవాంఛా ఫలసిద్ధి ఉంది ఈ నెలలో వృషభ రాశి వారికి. ఏదైతే మీకు నాకు ఇది ఇష్టము, ఇది కావాలి అని కోరుకుంటున్నారో అది తప్పకుండా పని అయ్యేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఇట్టి సెప్టెంబర్ నెలలో. అంటే అదొక ఉద్యోగం కావచ్చును, లేదా ఒక సొంత ఇంటి కలకు అడ్వాన్స్ ఇవ్వడం కావచ్చును, లేదా ఒక వివాహ ప్రయత్నాలలో ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు కానీ, లేదా ఏదైనా మీకు సంతోషకరమైనటువంటి విషయము అది బాగా గమనించుకోండి. అదేవిధంగా ఉద్యోగ మార్పిడి, దీంతో పాటుగా అనూహ్య ఆపదలు ఉన్నవి. అదేవిధంగా కొంతమేర చిరాకుగా అనిపించేటువంటి సంఘటనలు చాలా పొంచి ఉన్నవి. చాలా జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా సంపూర్ణమైనటువంటి ఏదో ఒక అంటే గతంలో ఆగిపోయినటువంటి పనులు ఇది ఇంకా జరగట్లేదే, ఈ పని అయితే అయిపోతుండే అని అనుకునేటువంటి వారికి సంపూర్ణంగా ఆనందంగా ఇట్టి సెప్టెంబర్ నెలలో మీకు ఆ పని పూర్తి అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత పర్వాలేదయ్యా, నువ్వు ఓకే, నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు అనేటువంటి విధమైనటువంటి సందర్భాలు కానీ, ఆ విధమైనటువంటి పరిస్థితులు కానీ మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చును ఇటు వృషభ రాశి వారికి. విదేశీ ప్రయాణాలు అద్భుతంగా ఉన్నవి, ఇది గమనించుకోండి ఇట్టి వృషభ రాశి వారికి. అదేవిధంగా కొంతమేర వాహన ప్రాప్తి అంటే కొత్త వాహనం కొనుగోలు కానీ, పాత వాహనం అమ్మి కొత్తది కొనడం కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ ఖచ్చితంగా పొంచి ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా కొంచెము కుటుంబ విషయంలో జాగ్రత్త, ఓపిక అవసరము అనేది గమనించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో అకారణంగానే కొన్ని కలహాలు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నవి. కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. సో ఎవరైతే వ్యక్తిగత జాతక విశ్లేషణకు కావచ్చును, మీ యొక్క కెరీర్ గైడెన్స్ కావచ్చును, మాకు ఎవరో చేతబడి చేశారు, అది అవునా కాదా, మాకు ఎవరో ప్రయోగం చేశారు, అవునా కాదా, ఇట్టి విషయాలకు, అదేవిధంగా మీ జీవితంలో గడిచినటువంటి విషయాలు, గడుస్తున్నటువంటి సంఘటనలు, రేపు జరగబోయేటువంటి మంచి చెడు అది ఎలాంటిదైనా కావచ్చును, ఓపెన్ ఛాలెంజ్ సంప్రదించండి. 100% మీ లైఫ్లోనే అద్భుతమైనటువంటి మిరాకిల్స్ నేను చూపిస్తాను.